ఈ పేరెంట్ మండలం ఆయనది, ఇది ఈరోజు ఆయన గైర్హాజరు అవ్వడం వల్ల మనం ఏదైనా డిస్కస్ చేయాలంటే ఏం డిస్కస్ చేస్తాం చెప్పండి. ఒకటి ముఖ్యంగా నేను ఈరోజు తెలియపరచుకోవడం ఏంటంటే, మెయిన్గా వర్షాలు వస్తున్నాయి. ఇంకా ఎంపీటీ గారు చెప్పినట్టు కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని, ఎలక్ట్రిసిటీ వాళ్ళని ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని, ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా తమ చర్యలు తీసుకోవాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీరే ఎక్కడెక్కడ పంట నష్టం ఎంత జరిగింది ఇవి ఎన్యూమరేషన్ చేసి చేస్తున్నాం మేడం. ఆల్రెడీ ప్రిలిమినరీ రిపోర్ట్ పంపించినాము. అంటే ఈ ప్రభుత్వము ఏమైనా క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఏమైనా జరిగింది? ప్రిలిమినరీ రిపోర్ట్లో 150 ఎకరాలు చూపించింది మేడం. ఇంకా తర్వాత వరినే మెయిన్ వరినే మేడం. మిగతాది 150 ఎకరాల 150 ఎకరాల దాకా డ్యామేజ్ అయింది. అది ప్రిలిమినరీ రిపోర్ట్ పంపించింది మేడం. ఇప్పుడు మనం యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అది తగ్గచ్చు, ఇంకా పెరగచ్చు. మనకి ఏమైనా క్రాప్ ఇన్పుట్ సబ్సిడీ అది ఏమైనా వచ్చే అవకాశం ఉందా?